వర్ణి నువ్వు ఏం చేయట్లేదా? మీరు దేవుడి దగ్గర పెట్టిన కొద్దిగా ప్రసాదం మన ఇద్దరం తిన్నాం కాబట్టి గోధుమ సున్నుండి పెడుతున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూడండి. నువ్వేం తింటావు? హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక ఇంకా రేపు భోగి మాట. రేపు భోగికి హడావడి మీకు తెలిసిందే కదా. నేనైతే ఇంకా చాలా వరకు పిండి వంటలు అయితే చేసేసాను. ఇంకా చేయవలసింది హారికేమో కిందకెళ్ళి ముగ్గు పెడుతుంది. ఇంకా మా నాన్నగారు అది టీవీ చూస్తున్నారు. చూపిస్తాను మీకు. టిఫిన్ రైస్ అయిపోయింది, రైస్ గ్యాస్ కట్టేస్తున్నాను. ఇడ్లీ వేసాను, డాడీ ఇడ్లీ తింటున్నారు నాన్నగారు. అలాగే ఇదిగోండి పిండిలు కూడా రుబ్బేసి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాలి. దోశల పిండి అదిని చుట్టాలు అది వస్తారు కదా. ఇంకా వంటలు అయితే ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు బయటికి వెళ్దాము. బయట మీకు చూపిస్తాను నేను ఎలా ఉందని చెప్పేసి. బయట వాతావరణం. నాన్న టీవీ చూస్తారా? చూస్తే చూడండి, మరి మోగిపోతుంది. ఇదిగోండి హారిక, కిందకి వెళ్తున్నాను. నేను కూడా హెల్ప్ చేస్తాను, ఒకతే చేస్తుంది కదా. ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్ళారు, కొన్ని కావాల్సినవి ఉంటే తెచ్చుకోవడానికి. తమ్ముడు వాళ్ళు స్టార్ట్ అయ్యారంట, రావడానికి టైం పడుద్ది. చీకటిగా ఉంది, లైట్ పెట్టలేదు. ఇక్కడ పెడితే సందులో లైట్ సరిపోతుంది. ఈ సిసింద్రీలు ఉన్నాయంటే మామూలు అల్లరు కాదు. వావ్, బాగుంది హారిక ముగ్గు. కార్తీక్, కలర్స్ ఇక్కడ పెట్టాము. పుల్లలు ఇదిగోండి, రేపు మంట వేయడానికి పుల్లలు. మా వీధిలో అక్కడ బాగా చేస్తారన్నమాట పిల్లలు. ఏం చేస్తున్నావు అవన్నీ? జాగ్రత్త, ముగ్గులో పడిపోతావు. హారికక్కకి సాయం చేస్తావా నువ్వు? వీధంతా ఎలా ఉంది హడావడిగా. బాబోయ్, హారికక్క పేట, ఇదిగో బాబా పేట పట్టుకొచ్చేస్తుంది ఏంటి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వర్ణి నువ్వు ఏం చేయట్లేదా? చెల్లి పడుకుందా? బొబ్బుందా? ఆడుకుంటుందా? కింద ముగ్గు పెడుతుంది. ఇంకా ఎంతవరకు వచ్చిందో తెలియదు, వీడియో తీస్తున్నావా? ఇదిగోండి భోజనాలు అయినాయి. భోజనాలు అయిన తర్వాత సామాలు అయితే మా నాన్నగారు టీ తాగుతాం అలవాటు మాట. టీ పెట్టమన్నారు, చలిగా ఉంది కదా. కొంచెం ఒక డ్రాప్ అంటే ఆయన టిఫిన్ చేస్తారన్నమాట, టీ తాగుతానన్నారు. ఇదిగోండి నేనైతే అంట్లు తోముతాను. టీ చూపించు. మా వాళ్ళు కూడా ఇప్పుడు మా సాయిరం కూడా ఏం తినలేదు, నాకు కూడా డ్రాప్ టీ ఇచ్చేయమ్మా అన్నారు. వాడి కోసం అది పెడుతున్నానండి. బయట చెల్లి ఎంతవరకు వచ్చిందో చూపించు, ముగ్గు ఎంతవరకు వచ్చిందో నేను కూడా చూడలేదు. మంట వేసడానికి రెడీ చేస్తున్నారు అన్నమాట. 5:30 అయిపోయిందండి. లేచిపోయారు. మంట అంటే ఎంత ఇష్టమో మా చిన్నోడికి. అదే ఉత్తప్పుడు లెగమంటే ఎంత బతిమలాడినా లెగడం. ఇప్పుడు తనకు నచ్చింది కదా వేసేస్తాడు. మంట అంటే అంత ఇష్టం అన్నమాట. భోగి మంట, చలి మంట. చలి కూడా ఎక్కువగానే ఉందండి. బాగా హైట్ పెడతారా ఏంటి? పడిపోతాయేమో. అయితే డొక్కలై ఉన్నాయి, అవి కూడా పట్టుకెళ్ళండి. అవన్నీ మధ్యలో వేసిన చిన్న చిన్న సన్న పుల్లలన్నీ.
అందరికీ భోగి శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే తెల్లవారుజామునే లేసాము. మేమైతే చట్నీ అది చేయాలి. నేను టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. కింద పిల్లలు చూసారు కదా, భోగిమంట వేస్తున్నారు కదా, ఇంకా నీళ్ళు కూడా కాసేసి వాళ్ళు కూడా పోసుకుంటారు. అలాగే ఇంకా కుంకుడుకాయలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, కుంకుడుకాయలు అవి నానబెట్టాలి. కుంకుడుకాయలు స్నానం అనేటప్పటికి మళ్ళీ పేచి పెడతారన్నమాట. కొంచెమైనా వేసుకోమంటాను. టీ పెట్టానండి. మా నాన్నగారికి తెల్లవారుజామున లేచినండి టీ తాగడం అలవాటు. టీ మాట నైట్ కూడా టీయే కదా మీకు చెప్పాను. ఈ టీకి మా డాడీకి ఎంత ఎమోషనల్ అంటే ఈ టీ గురించి పేర్లు కూడా పెడతారన్నమాట నచ్చకపోతే. టమాటా చట్నీకి ముందు మసాలా రెడీ అయింది. ఇక్కడ టీ రెడీ అవుతుంది. టీ రెడీ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి. నువ్వు చెప్పావమ్మా? నేను కూడా చెప్పేసాను. హారిక నువ్వు కూడా చెప్పేసే. అందరికీ భోగి శుభాకాంక్షలు. నీకేంటా? నీకు చెప్పానా? మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను. సరే నీకు కూడా హారిక భోగి శుభాకాంక్షలు. పరశురామ్ భోగి శుభాకాంక్షలు. నా నిమ్మాయిని లెగ్గొట్టండి. పడుకున్నాడు వస్తుంది. 1 గంటకు వచ్చారండి. నిజంగా అనకూడదు కానీ వీళ్ళని తీసా, మీకు తెలియకుండా తీసా. అవునా? తీసాను నేను. ఇంకా మీరు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కదా, అదే దెబ్బలాడుకోవట్లేదు, అదే మాట్లాడుకుంటున్నారు కదా, ఇది ఇలా పెట్టాలి ఇది ఇలా పెట్టాలని డిస్కషన్ చేసుకుంటున్నారు కదా, అది పెడదాం అనుకున్నాను. వాయిస్ వెళ్తుంది కదా, మైక్ కొంచెం వెళ్తుందా? నువ్వు అసలు నువ్వు నిజంగా అనకూడదు కానీ నిజంగా వాయించాలి అరక. నేను ఇడ్లీ పొడి చేసాను దోశల్లోకి. అది చూడు, ఇడ్లీ మీద పొడి చల్లుకొని నెయ్యి వేసుకుని తింటారు కదా తల్లి. ఏది మినపగుళ్ళు పచ్చి ఇంకా వేస్తారు. పెట్టాను ఇప్పుడు చెప్తామని. తాతయ్య టీ ఇచ్చేద్దా ఉన్నాడు. బట్టలు సర్దే హారిక, బట్టల డ్యూటీ నీదే. డాడీ రండి. బాబు లేకు బాబు. ఓ దుర్మార్గుడు, నేను వీడియో షూట్ చేసేస్తున్నాను. ఏంటన్నా రావద్దు. 4 గంటల కాడి నుంచి అన్నీ అబద్ధాలు. 5ంటికి లేసాను. నేను లేకడమే 5ంటికి లేసాను కదా నాన్న. 5ంటికి లేసానండి. వీడు 4ంటికి లేసంట. వీడినంటే తినేస్తున్నానంట. ఇప్పుడు ఇలాగే పెట్టేస్తాను వీడియో నేను. చూడండి మా ఇంట్లో ఎలాగ ఉంటుంది. మా తమ్ముడు నేను కూడా ఇలాగ ఉంటాను. లేగాలే డాడీకి టీ ఇచ్చేసాను. మా వారిని చూపిందామంటే, ఏమండి హ్యాపీ భోగి అండి చూపిందామంటే ఆయన షర్ట్ వేసుకోవాలని చూపించట్లేదు. రెడీ అయ్యాక చూపిస్తాను మళ్ళీ మీకు. నా ముగ్గుని ఆల్మోస్ట్ చెరిపేశాడు నా బిట్టు గారు. అయ్యో బిట్టు పడుకుందా? నేను ఇందాక చూసినప్పుడు లేదు కదరా. చాలా నా మంట ఎక్కువైపోద్ది, తగ్గించండి. ఇద్దరం మ్యాచింగ్. ఒరే మంట బాగా ఎక్కువైపోయిందేమో, ఒకేసారి పెట్టేసినట్టున్నారు పుల్లలో. మా ఇంట్లో కింద రెంట్కి ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలందరూ బుడ్డగాలన్నమాట అండి. చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా అసలు చెప్తే నమ్మరు. హడావుడంతా హాలిడే. ఇంకా లెగలేదు, తెల్లవారుజామును కదా. నేనైతే ఇంకా కిందకి వెళ్తున్నాను. కాదు తెల్లారేటప్పుడు మంట ఉండదు, అంత పెద్ద మంట వేసేస్తే. అయ్యో ఒకేసారి పుల్లలన్నీ కాదు, ఉంచి అలాగా కింద అక్కడే ఉంచు. లోపలికి పెట్టేస్తాను, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. బాబు నిన్ను అసలు బైక్ అది ఎదరు పెట్టిన అక్కడ పెడతాడు. వర్ణి హాయ్ చెప్పు. హ్యాపీ భోగి. దేవి భాగ్య హ్యాపీ భోగి అండి మీకు కూడా. హ్యాపీ భోగి. వా నిజంగా ఈ చల్లదనానికి వేడి బాగుంది, కొంచెం బాగా చలిగా ఉంది. ఏంటి టీ తాగలేదా మాయా? కారు తిత్త కూర్చున్నాడా?
సాంగ్స్ తెచ్చుకుంటున్నారు కదా మైక్ అదిని కాసారా అదండి. అబ్బా నీళ్ళు కాగిపోతున్నాయి నాన్న. ఒకేసారి పెట్టేసినట్టున్నారు నాన్న పుల్లలు మీరు. ఇంకా అవతలు కూడా ఉన్నాయి. ఇదండి ఈరోజు అందరం మేము భోగి సెలబ్రేషన్స్కి. అవును అక్కడికి వెళ్ళలేదు మరి. ఇదిగోండి హారిక ముగ్గు పెట్టింది, చూపిస్తాను మీకు. అయిపోయింది, చెరిపేయడం కూడా అయిపోయింది. అబ్బాయి ఇక్కడికి వెచ్చగా బెలే ఉందిరా అసలు. లేచిందా? లెగ్గొడతానంది ఈవిడే లెగలేదు. చాలాసేపు లెగ్గొట్టాం మేము హారికని. దొల్లేసింది అంటే ఇప్పుడే దొల్లేసింది. సిగ్గా ఎందుకు మంట కాస్తారు తెల్లారగట్ల. మరి పల్లెటూరులో భోగి మంట అంటే అంతే మరి. మీరు సిటీలో వేసుకోరు కదా, వేస్తారా? సీమ స్పెషల్ కారం మాట అండి. పొడి చేశాను, ఇడ్లీలోకి దోశల్లోకి అలా జల్లి నెయ్యి వేసి కాలుస్తే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే నేను పొడి మీకు చూపించలేదు. ఎప్పుడైనా మళ్ళీ మీరు కామెంట్లో అడిగితే నేను చూపిస్తాను. దెబ్బకి ఘాటుకి తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి సీసాలో స్టోర్ చేసేస్తున్నాను. ఇప్పుడు టిఫిన్ ఇడ్లీ దోశ కొంచెం తీసేసాను, పొడి ఇందులోకి తీసేసాను. మీరు టిఫిన్ ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఏం కావాలి మీకు? టిఫిన్ దోశ. ఇదిగోండి ఇదిగోండి టమాటా చట్నీ కూడా చేస్తాను. ఇంకా నెయ్యి కాసి పక్కన పెడితే చక్కగా వేడివేడి ఇడ్లీలో తింటే సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. టిఫిన్ చట్నీలు చేస్తాను కాబట్టి ఇంకా అంటే టిఫిన్స్ ఇంకా చేయలేదులేండి. స్నానం చేసి దేవుడు దండం పెట్టేసుకొని కొత్త చీర కట్టేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదిగోండి ఇంకా టిఫిన్లు ఏర్పాట్లు చేయాలి. దేవుడికి పువ్వులే కోసుకురమ్మన్నాను హారికని. ఈ లోపల సున్నుండలు నొక్కేద్దాము. మరి భోగి అంటే మంట వేసేసాం కదా, అందరూ భోగిదండలు అయి చిన్నపిల్లలు వేసేసారు. వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చి ఇంకా టిఫిన్ చేయాలి. ఇదిగోండి ఇంకొంచెం అదిగోండి ఉన్నాయి, అది కూడా నొక్కేస్తాను. బెల్లం ఉండలు కూడా నొక్కుకోవాలి, గోధుమ పిండి అది కూడా చేసేస్తాను. ముందు పంచదార ఉండలు అంటే సున్నుండలు అంటే మా వాళ్ళకి ఇష్టం. అందులో ముందు దేవుడికి పెట్టేసి భోగిదండ అంటే మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని అప్పుడు వచ్చిన తర్వాత టిఫిన్కి ముందు స్వీటు నోరు తీర్చేసుకుంటారు అన్నమాట. అయితే కామెంట్స్లో జంతికల పిండి పూర్తిగా చూపించలేదు అని అంటున్నారు. వరిపిండే కదండి జంతికలకి. మినపగుళ్ళకి నేను క్లియర్గా చెప్పాను. 3 అంటే ఒక వంతు మినపగుళ్ళు తీసుకుంటే 3 వంతులు వరిపిండి వేసుకోండి అని. వరిపిండి మనకు బయట దొరుకుతుంది, లేదా బియ్యం ఇంట్లో కడిగేసి కొంచెం ఆరబెట్టేసి ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకున్నా సరిపోతుంది. అందరికీ తెలిసిన విషయమే కదండి, జంతికలు అంటే వరిపిండితో చేస్తాము, లేదా వరిపిండితో సన్నపిండి కలిపి చేస్తాము, లేదా గులసెనపప్పు. కానీ వరిపిండి అనేది కామన్ జంతికలు అయితేనే. అదే కామెంట్లో చూశానండి దాని గురించి. వరిపిండి అనేది మనకి బయట మార్కెట్లో షాపుల్లో దొరికేస్తుంది పొడిపిండి. లేదు అనుకుంటే ఇంట్లో బియ్యం ఉన్నాయనుకోండి కడిగేసి ఎండబెట్టేసి మిల్లుకి పంపించేసి ఆడించేస్తాం. జంతికలకు ఎలాగో కామనే కదండి. ఇంకా గబాలను కొంచెం నెయ్యి ఎక్కువ పడిందండి. నేనంట నేతిలో సున్నుండలు చుడుతున్నావా లేదా సున్నుండలో నెయ్యి వేసి చుడుతున్నావా అని అడుగుతున్నారు. కావలేదు అప్పటి నుంచి నా స్నానం అయిపోయింది, గుడికి వెళ్తా రెడీ అయిపోయింది. నేను ఇంకా చుడతాను. మీరు అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల అయిపోతాయి అనుకుంటున్నారా? అవుతున్నాయి. అదే అదే చేస్తున్నాను. కొబ్బరికాయ పట్టుకెళ్తారు కదా, అయితే చెక్క తీసుకొస్తే పచ్చడి చేసేస్తాను. ఆల్రెడీ టమాటా పచ్చడి అది మీకు చూపించేస్తాను కదండి. రెడీ అవుతున్నారు. భోగి మంట వేసాం కదా, చక్కగా మంట అలా వెలుగుతుంది. అందరూ వచ్చి గోపిడికలు వేస్తున్నారు నాన్న. భలే హ్యాపీగా అనిపించింది నాకు. వామ్మో వీళ్ళు జై కింద పెట్టి కాలు వదిలే చెప్తాను గ్లాసు. ఇదిగోండి ఇది గోధుమ సున్నుండలు అన్నమాట. వెళ్ళిపోయిందా హారిక? ఇదిగోండి గోధుమ సున్నుండలు నొక్కుతున్నాను. మా అగార బంటిగాడైతే శుభ్రంగా తడిబట్టి ఎడుతుంది.
మా వాడైతే పాపం కంట్లో కుంకుడికాయ పులుసు పడిపోయింది. మంచిదే కానీ ఎక్కువ పడకూడదు, చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొచ్చుంటాయి. ఏనానా? అవునా? ఏమైనా సొల్యూషన్ ఏముంది? నాకు ఐడియా లేదు. మీకు ఏమైనా తెలుసా? చెప్పండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. కంట్లో కుంకుడికాయ పులుసు పడిపోతే ఏమైనా రెమెడీ కొంచెం త్వరగా తగ్గిపోయేలాగా. ఏ తవలపాకు అది పెట్టుకుంటే తగ్గుతుందా? లేదులే నాన్న, ఒక పావుగంట. మా వారు వచ్చే లోపల నేను ఈ గోధుమ సున్నుండలు చేయకపోతే ఇంకా సున్నుండలు చేస్తూనే ఉన్నావా అని అంటారేమో ఇప్పుడు నన్ను. అవి గోధుమ సున్నుండలండి. ముందు నోరు తీసేసుకో. సున్నుండి తీసుకో. చేసుకో, తినాలి ఇవాళ. అలాగా భోగి చుట్టూ దండం పెట్టుకున్నారా? మాట చుట్టూ వాళ్ళైతే న్యూస్ పెట్టుకున్నారండి. తమ్ముళ్ళు ఫ్రెండ్స్ అది వచ్చారు కదా, తమ్ముడు ఫ్రెండ్స్ అదిని వాళ్ళకి కారం దోశ వేస్తున్నాను. రాయలసీమ స్పెషల్ మాట ఈ పప్పు పొడి అదిని. అది నేను ఇంట్లో పొద్దుటే చేశాను. వీడియో తీయలేదు కానీ చూపించాను మీకు. మీరు మళ్ళీ అడిగితే కనుక స్పెసిఫిక్గా ఒక వీడియో అయితే తీసి చూపిస్తాను. నేనైతే ఇప్పుడు నెయ్యి వేసి కాలుస్తున్నాను అనమాట ఈ దోశలు. హారికకేమో ఇంకా పాపం నేను రావాలా? అవునా? వాళ్ళు కంగారు పడుతున్నారు. వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఆత్రేయపురం వెళ్తారంటండి. సాయిరమ్మలు వెళ్దాం అనుకున్నారు కానీ ఏం జరుగుతుంది? స్పీడ్ బోటింగ్ కేరళలో జరుగుతుంది. అది ఇక్కడ జరుగుతుంది ఆత్రేయపురం. అసలు లొకేషన్ ఎంత బాగుంటుందో. సరే చూద్దాం అండి. అయితే టేబుల్ దగ్గర పెట్టాను చూడు. అందరికీ సున్నుండలు అయితే ముందు ఇచ్చేసానండి. నోరు తీపి చేయాలి కదా. ఇప్పుడేమో కారం దోశలు ఏమన్నారు, కారం దోశలు వేస్తున్నాను. అంటే టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇడ్లీ వాయి కూడా అయిపోయింది. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి, పొడి, పూరి బయట నుంచి కొద్దిగా పూరి కూడా తెప్పించాను. అదిగోండి వాళ్ళేమో టీవీ చూస్తున్నారు. అంటే ఈ రెండు పిండి టిఫిన్స్ అయినాయి కదా అని పూరి అయితే కొంచెం బాగుంటుంది. అత్తమాట రారు కదండి, ఎప్పుడో వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు, ఒక్కోసారి కనబడి వెళ్ళిపోతుంటారు. ఈసారి ఇక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి టిఫిన్స్ వరకు పెడుతున్నాను. ఎందుకంటే లంచ్ అంటే వాళ్ళు తిరుగుతారు కదండి, ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళు స్పెషల్స్. మనకి రావులపాలెం ఇటు సైడ్ గోదావరి సైడ్ అంటే ఫుడ్ అంతా బాగుంటుంది కదా, ట్రై చేస్తారంట. ప్రస్తుతం టిఫిన్ అయితే మంచిగా 3 రకాలు అయితే చేసి పెడుతున్నాను. నెయ్యి వేసుకుంటారు కదా, ఇంకోటి తీసురా అట్టు. ముందు కొద్దిగా కారపొడి పైన వేసి చూడండి. అదే తమ్ముడు ఫ్రెండ్స్ అయితే ఇంకా టిఫిన్లు అవి చేసేసి బయటకు వెళ్ళారు. ఆత్రేయపురం వెళ్తున్నారు. అక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇంకా మేమైతే ఇంట్లో ఇప్పుడు సున్నుండి అది మీరు దేవుడి దగ్గర పెట్టింది కొద్దిగా ప్రసాదం మన ఇద్దరం తిన్నాం కాబట్టి గోధుమ సున్నుండి పెడుతున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఇది గోధుమ సున్నుండ, ఇదేమో మామూలు సున్నుండ. ఓకే, నువ్వేం తింటావు? ఇది గోధుమ సున్నుండ, ఇది ఏమో మామూలు సున్నుండ. మామూలు సున్నుండి బాగానే నచ్చింది వాళ్ళకి కూడా. ఇది గోధుమ సున్నుండి అది. ఓకేనా నీకు? నానా గోధుమ సున్నుండి టేస్ట్ చేయి. నేను కూడా నిజమే. ఇడ్లీ, కారం దోశ, పొడి చేశాను. రాయలసీమ స్పెషల్ పొడి. పూరి బయట నుంచి తెప్పించాను ఓ రకం. భోజనానికి అది కుదిరిపోతే వచ్చేమన్నాను కానీ లేదు, వాళ్ళు బయట ఫుడ్ ఇష్టపడతారంట. అంటే మన కోనసీమలో టేస్ట్లు బాగుంటాయంట రెసిపీలు. అంటే హైదరాబాద్ తెలంగాణ సైడ్ అయ్యో టేస్ట్లు ఇయ్యో టేస్ట్లు ఉంటాయి కాబట్టి కొత్త రుచులు కావాలి వాళ్ళకి. బాగుందా గొదుసునండి?
సరే అయితే టిఫిన్ కూడా పెట్టేస్తే ఆకలి వస్తుంది నాకు కూడా. టీ తాగేసేసి 9:30 అయిపోయిందండి, 10 అయిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి కింద దండం పెట్టుకుని మేము మంట వేయడం ఏంటో కానీ బోల్డ్ గోపిడకలు దాంట్లో బాగా వేస్తారు చాలా మంది. హ్యాపీ సంక్రాంతి అండి. ఆహా, హ్యాపీ భోగి హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. రేపు. రేపు అందరికీ హ్యాపీ సంక్రాంతి. అలాగే అందరికీ హ్యాపీ భోగి. అవును, ఇదిగోండి ఇడ్లీ అండ్ దోశ అమ్మా. వేడివేడి ఇడ్లీ. డాడీకి లైన్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను అంటున్నారు కదా. అదేంటమ్మా? ఇదా పొడి, రాయలసీమ స్పెషల్ పొడి అంటే కాదు, పొడి అది రాయలసీమ స్పెషల్ పొడి. నెయ్యి నేను ఇంట్లో చేశాను. చట్నీ వేసి ఇచ్చేస్తాను. టమాటా చట్నీనా ఇది ఇలా పెట్టి కొద్దిగా టమాటా చట్నీ. చేసినా సరే అన్ని టేస్ట్ చూపించి కొంచెం పెట్టమ్మా అయితే. చేసినా ఏ చట్నీ చేసినా ఒక టమాటా చట్నీ, ఇది ఏం చట్నీ అమ్మా? కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి. పొడి. ఇడ్లీ దోశ పొడి. ఆగమ్మ ఒకసారి ప్లేట్ చూపిద్దాం. ఆయనకు కూడా టేస్ట్ చేసి చెప్తారు. హారిక తినేసిందా? ఇది పొడేసింది ఇడ్లీ. ఇడ్లీ నేను కొంచెం నెయ్యి వేయమంటే వేస్తా. మిరియాల గట్టు ఉంటుంది, మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. కారం గట్ట ఉందా? అన్ని వేసిందో అన్ని బాగున్నాయి. ఇది టమాటా చట్నీయా? టమాటా చట్నీ అది. ఇది పక్కన కొబ్బరియా? కొబ్బరి చట్నీ. పూరి ఉంది, తింటానంటే పూరి కూడా వేస్తాను. ఇది సరిపోతుంది కదా. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో అయితే భోగి ఇంకా మొదలైపోయింది అన్నమాట. వీలైనంత వరకు షూట్ చేశాను కానీ అన్నీ షూట్ చేయలేకపోయాను. సమయం చేతిలో ఫోన్ ఉండదు కదా ఎప్పుడు. అంటే మంచి మంచి సన్నివేశాలు మీకు కూడా మంచిగా చూసారంటే ఎంటర్టైన్మెంట్ మీకు కూడా ఉండాలి కదా. ఇంకా భోగి అయితే ఈ హడావడి అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ రేపొద్దున సంక్రాంతికి కూడా హడావడి ఉంటుంది. నాన్ వెజ్ అయితే రేపు ఉంటుంది, మంగళవారం కాబట్టి. ఇవాళ సోమవారం కాబట్టి వెజ్ అన్నమాట. ఏదైనా వీలైతే ఏం వండుతున్నాను అనేది అయితే ఈరోజు అయితే వీళ్ళైతే కొంచెం షూట్ చేసి పెడతాను. నచ్చిందా మీకు? మా ఇంట్లో కోనసీమ స్పెషల్గా ఇలాగా, అంటే కోనసీమలో సంక్రాంతి భోగి హడావడి ఎక్కువగా ఉంటుంది. 3 రోజులు సంక్రాంతి పండుగ అంటాం కదా ఎక్కువగాని. కిందకి వెళ్ళాడు భోగి కాదు, దండ పెట్టుకోవడానికి వెళ్ళాడు. ఇంట్లో దండం పెట్టినాడు. ఇదండి మా ఇంట్లో అయితే సరదాగా సందడంతా మా ఇంట్లోనే హడావుడి అయిపోయింది అన్నమాట. తెల్లరగట్ల నైటు మెలకుగానే ఉన్నమాట. రాత్రి 11 దాకా ముగ్గులు అయ్యి సరిపోయినాయి. వీళ్ళేమో 1 గంటకు వచ్చారు. మొత్తం మీద అయితే మా ఇంట్లో భోగి అయితే ఈరోజు అయితే ఇలా జరిగిందండి. భోగి మంట అది వేసుకుని సరదాగా కొంచెం చలి కాసుకుంటూ వేడి నీళ్ళు కూడా కాసాం ఈసారి. ఫస్ట్ టైం మాట అలా చేయడం అయితేనే. మీకు ఎలా అనిపించింది? మరి మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే ఇలా జరిగిందన్నమాట ఈరోజు అయితేనే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.